కృష్ణుడు నిజంగానే తన భక్తుల్ని కనుకరిస్తాడా? ఒకరోజు కృష్ణుడు సత్యభామతో కలిసి చాలా సంతోషంగా మధ్యాహ్న భోజనం చేస్తూ ఉంటాడు. కానీ కొద్దిసేపటికి శ్రీకృష్ణుడు భోజనం మధ్యలో నుంచి హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెడతాడు. అప్పుడు సత్యభామ ఆశ్చర్యపోతూ, ఇదేంటి, దయచేసి భోజనం పూర్తిగా చేసి వెళ్ళండి అని చెప్తుంది. ఆ కృష్ణ పరమాత్ముడు, లేదు, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెడతాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం తింటూ ఉంటాడు. అప్పుడు సత్యభామ, అలా ఎందుకు పరిగెత్తారు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చొని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ అని మారిపోయింది. అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి వస్తుండగా చూశాను. నా నామం జపిస్తున్న నా భక్తుడిని కాపాడాలి కాబట్టి పరిగెత్తవలసి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను నా నామాన్ని వదిలి ఒక రాయిని తీసుకున్నాడు. సరే, అతని సంగతి అతనే చూసుకుంటాడని వెనక్కి తిరిగి వచ్చేశాను అన్నాడు. కృష్ణుడి మీద ప్రేమ, భక్తి, నమ్మకం ఈ మూడు ఉంటే ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు, మనతోనే ఉంటాడు. గుర్తుపెట్టుకో. అర్థమైందా మామా? బాయ్.